జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 161 ఇందు పితృదేవులకు చేయు శ్రాద్ధ కర్మలు అశ్వమేధ యజ్ఞము కంటే గొప్పవి. పితృకర్మలు ఎవరు ఎట్లా చేయాలి అనేది భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. ధర్మరాజు అడుగగా వినండి అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయునికి. ధర్మరాజా, నీవు అడిగినది పితృకర్మలు ఎలా చేయాలి అని కదా. నరుడు బ్రతికున్నప్పుడు తన తల్లి తండ్రులను పూజించాలి, తర్వాతనే దైవాన్ని పూజించాలి. తల్లి తండ్రులను అశ్రద్ధ చేసి దైవాన్ని పూజిస్తే కూడా అది చెల్లుబాటు కాదు. తల్లి తండ్రి చనిపోయిన తర్వాత వారికి ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా పితృకర్మలు శ్రాద్ధ కర్మలు చేయాలి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అయినా కొంతమంది చేస్తారు కనుక ఆ సంవత్సరము వారు చనిపోయిన తిథి జ్ఞాపకం ఉంచుకొని చేయాలి. లేనాడు చాలామంది కనీసము సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ పక్షంలోనైనా చేయాలి, మహాలయ అమావాస్య నాడైనా చేయాలి. దీనికి ఉత్తమ బ్రాహ్మణుని ఎన్నుకొని తాను తన భార్య కలిసి పిండ ప్రదానాలు ఈ పితృకర్మలు చేయాలి. సాంప్రదాయబద్ధులు ప్రతీ నెల చేస్తారు, చేయాలి ఈ పితృకర్మలు, అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ. అయితే ధర్మరాజ జ్ఞాపకం ఉంచుకో, చతుర్దశి నాడు మాత్రము పితృకర్మలు చేయరాదు. అలాగే కృష్ణపక్షములో పాడ్యమి, దశమి, చతుర్దశి పితృకర్మలకు పనికిరావు. శ్రాద్ధ కర్మలకు పాయసము, నెయ్యి, నువ్వులు వాడుట మంచిది. చనిపోయిన పెద్దలు మాంసాహారులైతే వారికి మాంసాహారం కూడా పెట్టవచ్చును. ఇంకా ఆర్ద్ర నక్షత్రంలో పితృకర్మలు చేయరాదు. పితృకర్మలతో పాటుగా ఆ పితృకర్మలు చేసేవారు అన్నదానం చేయాలి, అంటే సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలి. ధర్మరాజ పితృకార్యాలు చేసిన తర్వాత పెట్టే పితృతర్పణాల భోజనాలు పవిత్రమైనవి. చనిపోయిన వారికి పెట్టే భోజనాలు కదా అని వాటిని అగౌరవంగా చూడరాదు. అవి గౌరవమైనటువంటి భోజనాలు, వాటిని తప్పక స్వీకరించాలి. అయితే ఈ పవిత్రమైనటువంటి పితృకర్మలో పెట్టే భోజనాలకు అందరూ అర్హులు కారు. ఈ పితృకార్యాల సహపంక్తి భోజనానికి జోదగాళ్ళు, వేటగాళ్ళు, విషం పెట్టి చంపేవాళ్ళు, వడ్డీ వ్యాపారులు, గాయకులు, నర్తకులు, కరణము ఇల్లు కాల్చినవాడు, కుష్ఠురోగి, క్షయవ్యాధి ఉన్నవాడు, వస్తువులు అమ్మేవాడు, సముద్ర వ్యాపారి, రాజోద్యోగి, తన భర్త తాను విడిగా ఉంటున్నవాడు, పశువుల వ్యాపారం చేసేవాడు, మోసాలు, దొంగతనము, వ్యభిచారము చేసేవాళ్ళు, శిల్ప వృత్తి వాళ్ళు, ఇట్లాంటి వారు పితృకర్మల భోజనాలకు అర్హులు కాదు. పితృకర్మ భోజనము పవిత్రమైనది. ధర్మరాజ, ఈ పితృకార్యాలలో భోజనం చేసేవారు తలకు తలగుడ్డ కట్టుకొని ఉండరాదు, కాలుకు చెప్పులు ఉండరాదు. అలా ఉంటే వాళ్ళు ఆ భోజన ఫలాన్ని దుష్ట రాక్షసులకు ఇచ్చినట్లు అవుతుంది. రాజా, ఈ శ్రాద్ధ కర్మలకు వంటలు చేసిన పదార్థములు మైలపడి సోకితే అవి రాక్షసులకు చెందుతాయి. అయితే ఒకవేళ అట్టి పదార్థములు మైలు పడితే వాటిని శుద్ధి చేయవచ్చును. వాటిపైన నువ్వులు చల్లి శుద్ధి చేయవచ్చును. ధర్మరాజా, ఈ పితృదేవతల కార్యాలలో పెట్టే
అన్న సంతర్పణలలో వ్రతదీక్ష గలవాడు, వేదము తెలిసినవాడు, శాంతిమంతుడు, దాంతుడు, భూతదయ గలవాడు, జీవహింస చేయనివాడు, జ్ఞాని, పండితుడు వచ్చి ఈ పితృదేవతల అన్న సంతర్పణలో పాల్గొని భుజిస్తే ఆ పితృదేవతలు సంతోషించి ఆ కార్యక్రమం చేసిన కుమారులకు శుభం కలుగజేస్తారు. ధర్మరాజా, శ్రాద్ధ భోజనానికి శత్రువులను, పగవారిని పిలువరాదు. ఈ శ్రాద్ధ కర్మలు శాస్త్రబద్ధంగా నిర్వహించాలి కనుక ఉత్తముడైన బ్రాహ్మణుడిని, వేద విద్య తెలిసిన వాడిని ఆహ్వానించి జరిపించుకోవాలి. ఈ శ్రాద్ధ క్రియలు అంటే శ్రాద్ధ కర్మలు చేయడానికి నిమి అనే మహారాజుకు ఉత్తముడు, బ్రహ్మకుమారుడు అయినటువంటి అత్రి మహర్షి కొన్ని సూచనలు చెప్పాడు. శ్రాద్ధ కర్మలు చేయడానికి శాస్త్రము తెలిసిన ఉత్తమ బ్రాహ్మణుడిని ఎన్నుకోవాలి. అతనిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు జరిపించుకోవాలి. దర్భలు, నువ్వులు లేకుండా ఈ పితృదేవతల కార్యాలు చేయరాదు. ఈ శ్రాద్ధ వంటకాలలో మునగకాయలు, మునగాకు, ఉల్లిపాయలు, ఇంగువ, చెడు మాంసములు, సొరకాయ, మలిన ఉప్పు, నల్ల జీరకాయ, కరివేపాకు, గురజాకు లాంటివి వాడరాదు. శ్రాద్ధ కర్మలకు వండినటువంటి ఈ వంటలను కుక్కలు ముట్టకుండా చూసుకోవాలి. బ్రాహ్మణ వర్గం వారు ఈ పితృకర్మలు చేస్తే వారి వర్ణం వారినే పిలుచుకోవాలి. గడ్డి పంటల ధాన్యాలు, అరిగెలు, నేరేడు పండ్లు శ్రాద్ధ కర్మలకు పనికిరావు. శ్రాద్ధ కర్మ చేస్తున్నప్పుడు శోకములు, ఏడ్పులు, తుమ్ములు లేకుండా జాగ్రత్త పడాలి. అగ్ని పూజ, దీపారాధన చేసినాక ఈ శ్రాద్ధ కర్మలు చేయాలి. ఇలా చేస్తే పితృదేవతలకు అలా శావంతిలో కూర్చొని భోంచేస్తున్న వారికి సరిగ్గా జీర్ణమై ఆరోగ్యంగా ఉంటారు. శ్రాద్ధ కర్మ చేస్తున్న కర్త జంజాన్ని కుడి భుజంకు మార్చి తన తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఇట్లాంటి పితృదేవతలను భక్తితో స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ చేయాలి. చనిపోయిన వారికి పితృకర్మలు చేసే అధికారము కుమారులకే ఉంటుంది. అలా కుమారులు శ్రద్ధగా చేస్తేనే ఈ శ్రాద్ధ కర్మలు వారి చనిపోయిన తల్లి, తండ్రుల ఆత్మలు ఉత్తమ గతులు పొందుతారు. ఎవరైతే మనుషుడు తమ పితృదేవతలకు గయలో శ్రాద్ధ కర్మలు చేస్తారో అట్టి వారికి ఆ ఫలము ఎక్కువగా రావటం వల్ల ఆ పితృదేవతల ఆత్మకు ప్రేత ప్రభావం పూర్తిగా తొలగిపోయి ఉత్తమ ఆత్మగా మారి పుణ్యలోకాలకు వెళ్తారు. తల్లి తండ్రులలో వారు కన్న స్వాభావిక కుమారుడు ఒక్కడైనా సరే వారి చనిపోయిన తల్లి తండ్రులకు గయలో ఈ శ్రాద్ధ కర్మలు చేస్తే వారు ఉత్తమ గతులు పొందుతారు. ఇలా చేయుట ఆ కుమారుడికి గొప్ప ధర్మకార్యము. అతనికి పుణ్యం ఇంత అంతని చెప్పలేము. తద్వారా ఆ పితృదేవతలు కూడా ఉత్తమ గతులు పొందుతారు. ఎవరికైతే చనిపోయిన వారికి వారి కుమారులు గయలో పితృకర్మలు చేస్తారో ఆ ఆత్మలు ఎన్నటికీ కూడా ప్రేత కల పొందవు. అవి ప్రేతాత్మలుగా ఉండవు. అవి తక్షణమే పుణ్యలోకాలకి పోతాయి. ఇంకా నిమి చక్రవర్తి ఈ రోజుల్లో ఉన్న ధర్మం ప్రకారము రజస్వల కాని కన్యను వరునికిచ్చి వివాహం చేయాలి. దీనిని పితృదేవతలు సంతోషిస్తారు. ఇంకా నల్లని ఎద్దును ఆబోతుగా గ్రామాల్లో విడిచిపెట్టాలి. ఇవన్నీ పితృదేవతలకు ఉత్తమ లోకాలు తీసుకుపోయేవి. చేసే కర్తకు పుణ్యం వచ్చేది. అయితే ఈనాడు ఉన్న శాసనముల ప్రకారము రజస్వల కాని కన్యకు వివాహం నిషిద్ధము.
ఈ ధర్మాలు చెప్పాడు ధర్మరాజు అడుగగా భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.